ఛార్జీలు అడ్డగోలుగా పెంచేస్తే ఎట్లా అని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతున్నటువంటి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతున్నటువంటి ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా నిలదీశారు పలువురు. అందులో కరెంటు 80 యూనిట్లు వాడుకుంటే రూ. 30 ఛార్జీ అయితే 400కి పైగా సర్దుబాటు ఛార్జీలు వేశారని పల్నాడు జిల్లాకు చెందినటువంటి షేక్ బాబ్జిత్ అక్కడికి వచ్చి మరీ చెప్పడం అన్నది ఒక కలకలం రేపింది. అదే సమయంలో డిస్కమ్ అప్పుల భారం 92,000 కోట్లు ఉంటే 30,000 కోట్ల నష్టాలతో నడుస్తున్నాయి అంటూ విద్యుత్ రంగ నిపుణుడు పున్నారావు చెప్పుకొచ్చారు. అలాగే విద్యుత్ సంస్కరణ విజయవంతమైన ఎట్లా చెప్తారన్నటువంటి పాయింట్ రాసుకొచ్చారు, క్వశ్చన్ చేశారు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ప్రతి 3 నెలలకోసారి చెల్లించాలని సూచించారు. మరోవైపు రైల్వే వాళ్ళు అబ్జెక్షన్ రైజ్ చేశారు. రైల్వేలకు సంబంధించి భారతదేశంలో హయ్యెస్ట్ ఆంధ్ర కట్టాల్సి వస్తుంది. ఇంతకుముందు యూనిట్ రూ. 7 ఉంటే ఇప్పుడు రూ. 9.5 కడుతున్నాము. అదే మాకు కర్ణాటకలో యూనిట్ రూ. 7 ఉంది, మహారాష్ట్రలో 6.5 కడుతున్నాము. బట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం దారుణంగా ఉందంటూ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ దినేష్ రెడ్డి ఈ సందర్భంగా కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. మరి పారిశ్రామిక విద్యుత్ సర్వీసులు మంజూరు చేయడానికి 30 తిప్పలు పెడుతున్నానని, దరఖాస్తు రుసుమే ఏకంగా ₹1,50,000 వసూలు చేస్తున్నానని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కంప్లైంట్ ఇచ్చారు. విద్యుత్ లైన్లో ఉన్న కొత్త సర్వీస్ని కొత్త లైన్ వేయాలంటున్నారు. అందుకోసం తమ దగ్గర నుంచి దాదాపు 43 లక్షలు తీసుకున్నారు. రాఘవయ్య అనే ఓ పారిశ్రామిక నిర్వాహకుడు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వడం లేదని మరోవైపు రైతు చెరుకూరు వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. భవ్య హెల్త్ సర్వీసెస్ సంస్థ నకిలీ డాక్యుమెంట్తో టెండర్లు పొంది 500 కోట్లు కొట్టేసిందని ఆరోపిస్తూ కరపత్రాలు ముద్రించి సభలో పంచిపెట్టారు. సోలార్ ద్వారా వచ్చిన విద్యుత్తుని ఆఫ్ పీక్లోనే తీసుకుంటున్నారని, దానివల్ల నష్టం వాటిల్తోందని సోలార్ వెండర్స్ అసోసియేషన్ ప్రతినిధి తేజ కుమార్ వివరించారు. మధ్యాహ్నం నుంచి ఆన్లైన్ ద్వారా అభిప్రాయాన్ని ఏపీఆర్సీ చైర్మన్ స్వీకరించారు. శివకుమార్, అమిత్ గోయంకా, ఎన్ రవిచంద్ర తదితరులు తమ అభ్యంతరాలు వెల్లడించారు. కార్యక్రమంలో డిస్కమ్లు, సీఎండీలు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు.